జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థస్వామినే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జై గురుదత్త. మనము భగవద్గీతలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించిన గీతా స్వర ప్రస్తార వ్యాఖ్యలో ఉన్న అర్థాలను చెప్పుకుంటున్నాం కదా. అర్జునుడికి ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలియని స్థితిలో ఉన్నాడు. అతని మనస్సు యుద్ధభూమిలో కూలిపోయింది. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను శరణు పొందాడు. అదే ఇప్పుడు సాంఖ్యయోగం 7వ శ్లోకంలో చెప్తున్నారు. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్యదోషోపహత స్వభావః అంటే దీనత్వము అనే దోషం చేత దెబ్బతిన్న మనస్సు కలవాడినై, ధర్మ సమ్మూఢచేతాః ధర్మం విషయంలో అయోమయంలో పడిన మనస్సు కలవాడినై, త్వాం పృచ్ఛామి నిన్ను అడుగుతున్నాను, మే నాకు, యత్ నిశ్చితం ఏది నిశ్చయంగా, శ్రేయః శ్రేయస్కరము, స్యాత్ అగునో, తత్ దానిని, బ్రూహి చెప్పుము, అహం నేను, తే శిష్యః నీకు శిష్యుణ్ణి, త్వాం ప్రపన్నం నిన్ను శరణు వేడుతున్నట్టి, మాం శాధి నన్ను శాసించుము అంటే ఆజ్ఞాపించుము. తాత్పర్యం చెప్తున్నారు. ఓ శ్రీకృష్ణ, నా మనసుకి దీనత్వం అనే దోషం పట్టుకుంది. అందుచేత సహజంగానే సుస్థిరమైన నా స్వభావం అనేది దెబ్బతిన్నట్లయిపోయింది. అందుకే ధర్మం విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. సన్యాస ధర్మమా యుద్ధ ధర్మమా అనే ఈ రెండింటిలో కూడా నాకు నిజంగా ఏది శ్రేయస్సును కలిగిస్తుందో దానిని నిశ్చయం చేసి నాకు చెప్పు. ఎందుకంటే నేను నీకు శిష్యుణ్ణయి నిన్ను శరణు పొందుతున్నాను. నా కర్తవ్యం ఏంటో నువ్వే ఆజ్ఞాపించు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో అర్జునుడు భక్తత్వంలో నుంచి శిష్యత్వంలోకి అడుగుపెట్టి శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడుతున్నారు. ఇక్కడ మనకి కార్పణ్య దోషము అనే దాని గురించి ఇది బృహదారణ్యక ఉపనిషత్తుల నుంచి తీసుకొచ్చాడు అర్జునుడు అని చెప్తున్నారు. ఈ కృపణ అనే పదాన్ని బృహదారణ్యక ఉపనిషత్తులో యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి సకృపణః. ఓ గార్గి, ఎవడైతే ఈ పరబ్రహ్మను గురించి తెలుసుకోకుండా మరణించి ఈ లోకం నుంచి వెళ్ళిపోతాడో వాడే కృపణుడు అని ఉందంట. అంటే కార్పణ్యం అనేది మామూలు దీనత్వం అని కాకుండా పరతత్వాన్ని గురించిన జ్ఞానరాహిత్యమే కార్పణ్యము అని ఈ ఉపనిషత్తు నిర్వచిస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ అర్జునుడు కార్పణ్య దోషోపహత స్వభావః అన్న చోట ఈ ఉపనిషత్తు వాక్యాన్ని పరోక్షంగా పరామర్శిస్తున్నాడు అని చెప్తున్నారు. ఇట్లాంటి ద్వైధీభావ స్థితి అనేది తనకి సహజ స్వభావం కాదని, ఎందుకో మరి దోషం తన మనసును పట్టుకుందని అర్జునుడు గుర్తించగలుగుతున్నాడు. కాబట్టి ఈ కార్పణ్య దోషం వల్లనే ధర్మ నిర్ణయం విషయంలో తనకు తనే సరిగ్గా తేల్చుకోలేక, కానీ ఆ మాట ముందే బయటపెట్టక తన నిర్ణయాన్ని ప్రకటించి పారేసి శ్రీకృష్ణుడు మందలించినాక మళ్ళీ ఈ ఆలోచనలో పడి ధర్మ సమ్మూఢచేతాః అవును నేను ధర్మ నిర్ణయం చేసుకోలేకపోతున్నాను అని తన లోపాన్ని తనే గుర్తించగలుగుతున్నాడు. ఈ ధర్మ నిర్ణయం అనేది తన వల్ల అయ్యే పనే కాదు, పరమాత్మ నువ్వే నాకు ఏది శ్రేయస్కరమో తేల్చి చెప్పాలి అని దాపరికం లేకుండా ప్రార్థిస్తున్నాడు. అర్జునుడు శిష్యత్వంలో నుంచి అడుగు పెడుతున్నాడు అనుకున్నాం కదా, శిష్యత్వంలోకి. అందుకని ఇప్పుడు ముండకోపనిషత్తులో ఒక శ్లోకం చెప్పారంట. ఆ బోధ ప్రకారంగా స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. మోక్షకాముడైన వాడు వేదవేత్త బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును శరణు పొందాలి అనే ఉపనిషత్తు బోధ ప్రకారంగా ఆ ఘోర యుద్ధరంగంలోనే గురు శరణాగతి చేస్తున్నాడు.
ఇప్పుడు భక్తుడు వేరు, శిష్యుడు వేరు అని చెప్తున్నారు. భక్తి అంటే ప్రేమ, అది కలవాడు భక్తుడు. శాసనానికి లొంగేవాడు శిష్యుడు. ఇక్కడ శాసనం అంటే గురుబోధ. శాసు అనుశిష్టౌ అనే ధాతువులోంచి శిష్యుడు అనే శబ్దం వచ్చిందంట. ఈ విషయాన్ని స్పష్టం చేయడం కోసమే అర్జునుడు శిష్యస్తేహం, నేను నీకు శిష్యుణ్ణి అని ఊరుకోకుండా శాధిమాం త్వాం ప్రపన్నం, నేను నిన్ను శరణు పొందుతున్నాను, నువ్వు నన్ను శాసించు అని వాచ్యంగా చెప్పేస్తున్నాడు. అందుకే ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి శిష్యత్వానికి అర్హుడవుతున్నాడు. ఇంకా సాధకులకి సూచనలు చెప్తున్నారు. శిష్యులకు గురువుల మీద భక్తి ఉండాలి, కానీ ప్రీతి రూపమైన భక్తి మాత్రమే చాలదు. వాళ్లకు గురు శాసనాలను శిరస్సున ధరించే సామర్థ్యం కూడా ఉండాలి. ఆ సామర్థ్యం గురు శరణాగతి వల్ల మాత్రమే వస్తుంది. ఇప్పుడు 8వ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. భూమౌ, ఈ భూలోకంలో, అసపత్నం, శత్రువులు లేనట్టిదియును, వృద్ధం, సమృద్ధి కలిగినట్టిదియును అగు రాజ్యం అవాప్య, రాజ్యమును పొందినా కూడా, సురాణం ఆధిపత్యం, దేవతల మీద ఆధిపత్యాన్ని, అవాప్య అపి, పొందినా కూడా, మమ ఇంద్రియాణం, నా యొక్క ఇంద్రియాలకు, ఉచ్ఛోషణం, శోష కలిగించేటటువంటి, శోకం, ఈ దుఃఖాన్ని, యత్ అపనుద్యాత్, ఏది పోగొడుతుందో, న ప్రపశ్యామిహి, నేను చూడటం లేదు కదా. దీని తాత్పర్యం, శ్రీకృష్ణ ఇప్పుడు నన్ను ఆవహించి నా ఇంద్రియాలకు శోష కలిగించి నన్ను నిస్సత్తువులోకి తోసివేస్తున్న ఈ దుఃఖం అనేది ఎంత తీవ్రంగా ఉంది అంటే, అది భూలోక సామ్రాజ్యం మొత్తం నాకు దక్కినా సరే పోదు, సరికదా. స్వర్గలోక సామ్రాజ్యం దక్కినా సరే పోదు. నా దుఃఖాన్ని పోగొట్టగల ఉపాయం నాకు కనిపించడం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్రేయస్సు అంటే మోక్షము అని చెప్పారు కదా. ఆ మోక్షం లభించాలంటే 4 రకాల సాధనాలు ఉండి తీరాలి అని ఉపనిషత్తులు నిశ్చయం చేశాయంట. అవేంటంటే నిత్యానిత్య వస్తు వివేకము, అంటే ఈ లోకంలో శాశ్వతమైనది ఏంటి, అశాశ్వతమైనది ఏంటి అనే తెలుసుకునే తెలివి. ఇప్పుడు అర్జునుడు ప్రేయస్సు శ్రేయస్సు అని రెండిటి గురించి ఆలోచించి అందులో యుద్ధ విజయాది రూపమైన ప్రేయస్సును వదిలిపెట్టి శ్రేయస్సును మాత్రమే కోరుకుంటున్నాడు అంటే అతడికి నిత్యానిత్య వస్తు వివేకం ఉన్నట్లే కదా. రెండవది ఇహాముత్ర ఫలభోగ విరాగము, అంటే ఐహిక సుఖాల పట్ల కానీ పరలోక సుఖాల పట్ల కానీ తనకు ఆసక్తి లేకపోవడం. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో తనకి స్వర్గరాజ్యం లభించినా కూడా తన శోకం చల్లారదు అని చెప్పడం వలన అతడి యొక్క ఇహాముత్ర ఫలభోగ విరాగం పరాకాష్ఠకు చేరినట్లు స్పష్టమవుతుంది. మూడవది శమ దమాది షట్క సంపత్తి, అంటే బహిరింద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము మొదలైన వాటిని సాధించడం. ఇది అర్జునుడికి సమృద్ధిగా ఉంది అని పూర్వం అతడు పాశుపతాస్త్రం కోసం తపస్సు మొదలైన చర్యలే నిరూపిస్తున్నాయి. ఇంకా నాలుగవది ముముక్షత్వం, అంటే తీవ్రమైన మోక్షకాంక్ష. అర్జునుడు ఇప్పటికి 3 సార్లు శ్రేయ అనే పదాన్ని ఈ మోక్ష సాధనం అనే అర్థంలోనే పునరుక్తి చేశాడు. కాబట్టి అతడికి ఆ మోక్షకాంక్ష కూడా తీవ్రంగా ఉంది అని మనకి ఇక్కడ విశదమవుతుంది. ఈ విధంగా అర్జునుడు ఈ సాధనా చతుష్టయ సంపత్తిని సాధించిన వాడై ఇప్పుడు పరిపూర్ణమైన గురు శరణాగతి కూడా చేసి పరమాత్మ విద్యకు పరిపూర్ణంగా అర్హుడై ఉన్నాడు అని మనం ఈ 7-8 శ్లోకాల వలన మనకి స్పష్టమవుతుంది. తర్వాత 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోచ్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను. పరంతప, శత్రువులను తప్పింపజేసేవాడైన గుడాకేశః అర్జునుడు, హృషీకేశం ఇంద్రియాధిపతి అయిన గోవిందం శ్రీకృష్ణుని గురించి, ఏవం ఇట్లు, ఉక్త్వా పలికి, నయోచ్య యుద్ధం చేయను, ఇతి ఉక్త్వా అని పలికి, తూష్ణీం మౌనంగా, బభూవః ఉండిపోయెను.
దీని అర్థం చెప్తున్నారు. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికి మళ్ళీ ఉన్నట్లుండి నేను యుద్ధం చేయను అని ప్రకటించేసి మౌనంగా ఉండిపోయాడు. ఈ శ్లోకంలో అర్జునుడు అనటానికి పరంతపః గుడాకేశః అని 2 పదాలు తీసుకున్నారు. పరంతపః అంటే శత్రువులకు సంతాపం కలిగించే వీరుడు, అంటే రజోగుణ ప్రధానుడు. గుడాక అంటే నిద్ర, దానిని జయించినవాడు గుడాకేశుడు, అంటే తమోగుణాన్ని జయించినవాడు. ఈ 2 కూడా అర్జునుడిలో కలుగుతున్న గుణ పరివర్తనను వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అనటానికి ఋషికేశుడు, గోవిందుడు అని 2 పదాలను వాడారు. ఋషికము అంటే ఇంద్రియము, ఋషికేశుడు అంటే సమస్త జీవుల ఇంద్రియాలను ప్రవర్తింపజేసేవాడు అనగా అంతర్యామి అని భావం. గోవిందుడు అంటే జీవులను నడిపించేవాడు, అంటే వాళ్ళకి ఉత్తరోత్తర శుభ పరిణామ దశలను అందించేవాడు అని ఒక అర్థం. గోవులు అంటే వేదాంత వాక్యాలు, వాటి వలన పొందబడేవాడు గోవిందుడు, అంటే పరతత్వ స్వరూపుడు అని మరో అర్థం. కాబట్టి ఈ ఉపనిషత్ ప్రాతిపాద్యమైన పరతత్వాన్ని అందించేవాడు అని దీనిలో అర్థం. శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో ఇట్లాంటి ప్రభావం ఉంది కాబట్టి అర్జునుడు తమోగుణ ప్రభావాన్ని దాటి బయటపడగలుగుతున్నాడు. అయినా కూడా ఉన్నట్టుండి మొండికెత్తి నేను ఏమైనా సరే యుద్ధం చేయను అని మళ్ళీ చతికిల పడిపోయాడు అని చెప్పడం వలన ఈ రజోగుణము తమోగుణాలు వీటి యొక్క ప్రభావం అనేది మానవులను అంత తేలిగ్గా వదిలిపెట్టదు అని సూచించేసినట్లుగా అవుతుంది. తర్వాత శ్లోకం 10. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. భారత, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఉభయోహో సేనయోహో మధ్యే, 2 సేనల యొక్క మధ్యలో విషీదంతం తం, ఈ విధంగా వేళ్లాడిపోతున్న ఆ అర్జునుడిని గురించి హృషీకేశః శ్రీకృష్ణుడు ప్రహసన్ ఇవ పరిహసిస్తున్న వాని వలె ఇదం వచః ఈ మాటను ఉవాచ పలికెను. తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ విధంగా 2 సేనల మధ్య ప్రదేశంలో నీరు కారిపోతూ చతికలబడి ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు కొంచెం నవ్వుతున్నట్టుగా ముఖం పెట్టి సరసాలాడుతున్నట్లుగా ఇలా అన్నాడు. ఇప్పుడు వివరణ చెప్తున్నాడు. అర్జునుడు గురు శరణాగతి చేసి కూడా మళ్ళీ చతికల పడిపోవటాన్ని శ్రీకృష్ణుడు గమనించాడు. అతడి దీనావస్థను గమనించి శ్రీకృష్ణ పరమాత్మ అతడి హృదయంలో చెలరేగుతున్న కల్లోలానికి మూల కారణం ఏంటి అని పరిశీలించాడు. అర్జునుడు నిజంగా ఉన్న స్థాయి లౌకిక, సాంసారిక, సామాన్య జీవన స్థాయి. అతడు అప్పటికే అనేక యోగసిద్ధులను, మంత్రసిద్ధులను కూడా పొంది ఉన్నాడు. అయినా సరే అతడిది సాధారణ సాంసారికుల స్థాయి మాత్రమే. మరి అతడు తన గురించి ఊహించుకుంటున్న స్థాయి ఏది? అది సర్వసంగ పరిత్యాగం చేసి హిమాలయ గుహా నివాసం ఆనందంగా చేస్తున్న మహాజ్ఞానుల స్థాయి. ఈ 2 స్థాయిలకి చాలా భేదం ఉంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ముందుగా అర్జునుడి ఆ ఆరోపిత స్థాయిని అంగీకరించి తన సమాధానం ప్రారంభిస్తున్నాడు. అర్జునుడు మాటి మాటికి శ్రేయస్సు ప్రేయస్సు అంటున్నాడు, అంటే మోక్షము మోక్షం అంటున్నాడు కదా. అర్జునుడు ఆత్మతత్వ ప్రసక్తి పరోక్షంగా తెస్తున్నాడు, కానీ అతడి అవగాహన అనేది సవ్యమైన మార్గంలో లేదు. అందువల్లనే అహంకార మమకారాలలో నుంచి, కర్తృత్వ భోక్తృత్వాలలో నుంచి, రాగద్వేషాలలో నుంచి బయటకు రాలేకపోతున్నాడు. అందుకే కర్తవ్య విముఖుడై నీరసపడిపోతున్నాడు. అర్జునుడు మాత్రమే కాదు, విద్యావంతులమని, సాధకులమని, యోగులమని, తపస్సులమని భావించుకునే చాలామంది జీవులు విభిన్న రీతులలో ఇలాంటి అయోమయ పరిస్థితిలోనే పడి ఉంటున్నారు. దానివలన మంచి మార్గం అనుకొని అపమార్గంలో అడుగు పెడుతున్నారు. ఇప్పుడు ఈ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఇప్పటి తరంలోని సాధకులకు, రాబోయే తరాలలోని సాధకులకు కూడా పనికి వచ్చే రీతిలో, అందరికీ పనికి వచ్చేటట్లుగా సాధనా మార్గాన్ని ఆ బోధన చేయవలసి ఉంది. ఎందుకంటే అర్జునుడు ఉత్తముడని, సమర్థుడని ప్రసిద్ధి పొందినవాడు. ఇలాంటి వాళ్ళు అర్థం చేసుకొని ఆమోదించి ఆచరణలో పెట్టిన ధర్మం అనేది ప్రజల్లో విస్తారంగా వ్యాప్తి చెందుతుంది. తను చేయబోయే బోధ ఈ లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి. అందుకే ఇట్లాంటి ఈ అందరికీ ఉపయోగపడేటట్లుగా
బోధనా ప్రణాళి అన్ని కాలాలకు ఉపయోగపడేటట్లుగా ఆ బోధను భగవానుడు తన మనస్సులో రచించుకొని ప్రారంభిస్తున్నాడు. మెల్లమెల్లగా తన బోధన ప్రారంభిస్తున్నాడు. జై గురుదత్త. భగవానుడి బోధను మనము తర్వాత శ్లోకాల్లో తెలుసుకుందాం. ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.